గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎరా రేపు పొద్దున వస్తాను కదా, అప్పుడే వచ్చావుంటి? తెచ్చానండి. ఓ కష్టాల్లో ఉన్నాం, తర్వాత ఇస్తానన్నావు కుదరా. మీతో కలిసాక నాకు పిచ్చ పిచ్చగా కలిసి వచ్చిందండి. అంత బాగా కలిసి వచ్చిందా? మీ సుడి నాకు సుడి కూడా తిప్పేస్తుంది. నా పని ఏంట్రా? పని పని అని పని వాళ్ళ మీద పడతావుంటి? పని వాళ్ళ కనపడతాను నీకు. యూస్లెస్ ఫెలో. ఇదేమన్నా మామూలు ఫెయిల్ అనుకున్నా? పెద్ద ఆఫీసర్ దగ్గర పంపించాలి. ఖర్చు ఎక్కువ అవుద్దిరా. ఎంత అవుద్ది? 20,000 దాకా అవుద్ది. నా జ్వరం అంత లేదు సార్. ఏంట్రా? 4 దప్పాలుగా ఇచ్చుకుంటాను. 4 దఫాలుగా కలుస్తావు? 4 సార్లు కలిసినట్టు ఉంటది కదా. ఎవరిని? మిమ్మల్ని సార్. నన్ను కలవటం ఏంట్రా? వీళ్ళు ఇంటి దగ్గర ఇచ్చే. ఇంటికాడ ఇచ్చేయమంటారా? నవ్వుతున్నావు ఏంట్రా? అలా చేసాయి అలాగా. ప్రతి వాడు ఏదో చెవు దగ్గరకు వచ్చి గొడుగుతుంటాడు. ఆ మాత్రం మాకు తెలియదు అనుకుంటున్నారా? డబ్బులు తీసుకున్న మనిషిలా కనపడుతున్నానా? ఇంటి దగ్గర ఇస్తాడంట వీడు. ఇస్తాడులే. పంకజం చెప్పు లింగం. ఎంతకాలం దొంగచాటుగా ఎలా కలుసుకుంటాం? నా దృష్టిలో పెళ్లి ఫెవికాల్ లాంటిదైతే విడాకులు డెటాల్ లాంటిది. వాణ్ణి ఎప్పుడు వదిలించుకుందామా అని ఎదురు చూస్తున్నాను. పోనీ లేపేద్దామా? వద్దు, లేచిపోదాం. నా వంటి మీద బట్టలు తప్ప నా ఆస్తి లేదు. మొన్న కటారు కూడా చిరిగిపోయింది. వాడి దగ్గరుందిగా. ఏంటి వాడిందా? నాటి. వెళ్ళిపో. పంకజం. ఏమండి ఇక్కడున్నాను. పంకజం. ఏమండి ఇక్కడ. ఎక్కడే? అబ్బా ఇక్కడ టేబుల్ దగ్గరండి. టేబుల్. నన్ను మీ చేతుల్లోకి తీసుకోండి. లవ్ లెటరా? వెరైటీగా పెట్టిందేంటి? ఇందు మూలంగా మొగుడుగారైనా మీకు తెలియజేయందేమనగా, ఇంతకాలం మిమ్మల్ని భరించాను, ఇవాళ తెగించాను. అందుకే లేచిపోతున్నాను. పోతూ పోతూ ఇన్నాళ్ల నా కష్టానికి ప్రతిఫలంగా బీరువాలో దాచిన నగలతో పాటు మంచం కింద దాచుకున్న 20 లక్షల రూపాయల లంచం డబ్బుతో మీ ఇద్దరం జంపిస్తాను. ప్లీజ్ నా కోసం వెతక్కండి. మీకు ఆల్రెడీ సైట్, పైగా ఆయాసం, కీళ్ల నొప్పులు. ఇప్పటికైనా మీరు లంచాన్నే కాకుండా కంచాన్ని, మంచాన్ని, పెళ్ళాన్ని ప్రేమిస్తారని ఆశిస్తాను. ఉంటాం. బాయ్. అమ్మా రే లింగం, నీకేదో అదృష్టం సుడిగుండంలా చుట్టుకుందంటే ఇదే. అమ్మ నా పుత్ర. ఎవడ్రా నువ్వు? కట్లతో దారి గడ్డగా నుంచున్నావు, చస్తావు. లే, నీకు ఓటేసిన పాపానికి రోజు చస్తూనే ఉన్నానా? అన్నా వీడు పెద్ద పాగలిగాడన్నా, మెంటల్ నారని చెప్పి వీని తలుక్కుంటే పరిశాన్ చేస్తాడన్నా. ఎవడైతే ఏంట్రా? బండి పోనీ. ఎక్కడికరా పోయేది? ఏంట్రా ఇది? చావడానికి డైరెక్ట్ గా హాస్పిటల్ నుంచి వచ్చావా? కరెక్టే. బిల్లు కూడా వేయించుకొచ్చా. 1500 కట్టు. నేనెందుకు కట్టాలరా బిల్లు? నువ్వు రోడ్డు వేయించకపోవడం వల్ల నేను గుంటలో పడ్డాను, అందుకు. రోడ్డేంటి, గుంటేంటి? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను నీకు ఓటేసిన ఆనందనగర్ కాలనీ వాడిని. ఓట్లు అడిగేటప్పుడు నువ్వేమన్నావు? రోడ్లు వేయిస్తానన్నావు, వేయించావా? లేదు. లైట్ అన్నావు, వేయించావా? లేదు. పంప్ అన్నావు, దుంప అన్నావు, దొడ్లు అన్నావు, నా శ్రాద్ధం అన్నావు, నీ పెండా కూడా అన్నావు, వేయించావా? లేదు. ఏ రోజైనా మురుగుంటలు ఎలాగున్నాయి, వాటిలో చెత్త తీస్తున్నారా లేదా, అలాంటి వాడు ఎవడైనా వీడి దాంట్లో పడిపోయాడా లేదా అని ఎప్పుడైనా ఎంక్వైరీ చేసావా? లేదు. అన్నీ నువ్వు చూసుకుంటావు కదా అని నేనేమి చూసుకోకుండా తిన్నగా వెళ్ళి గూతులో పడ్డాను. ఆ దెబ్బతో డాక్టర్ 1500 బిల్ నా చేతిలో పెట్టాడు. నేను నీ చేతిలో పెట్టాను. ఆ బిల్లే ఈ బిల్లు. నేను ఇవ్వాలా? ఇవ్వవా? ఎలా ఇవ్వవు నేను చూస్తాను. హలో ఈనాడు, చెప్పండి. ఒక మంచి హెడ్డింగ్ ఉంది, చెప్తాను, అర్జెంట్గా రాసుకోండి. చెప్పండి. ఎమ్మెల్యే దెబ్బ నారాయణ అబ్బా. అన్న ఒక్క నిమిషం నువ్వు ఆగే నేను డబ్బులు ఇప్పిస్తా అన్న. నా మాటని జరసేపు ఆగితే టీవీ వాళ్ళని పిలుస్తాడు, వాళ్ళు వస్తే పెద్ద లొల్లు అవుతుంది. నా మాటని ఇచ్చాను, డబ్బులు ఇచ్చానా? ఏంట్రా వీడికి ఇచ్చేది? ఒక్క నిమిషం నేను ఇస్తాను. ఎంత చెప్పను, ఎంత చెప్పు. ఇందాక ఇంగ్లీష్ లో చెప్పాను కదరా, తెలీదా? ఎంతన్నా? 1500. మొత్తం ముంచుకోనా? నీకు దండం పెడతా. పోనా వెళ్ళు, ముందు నువ్వు వెళ్ళు. కాల్మక్తా పో. రారా. మెంటల్ కాదురా, రోడ్ నిండా గుంటాలు. ఇదిగో చూడు, నాలాంటి వాడు ఎవడో అడగట్లేదు కదా, నా మురుగు గుంటలు క్లీన్ చేయించలేదు అనుకో, జనం నిన్ను దాంట్లో దోసేస్తారు. వెళ్ళు. ఎరా, భూమికి ఆకాశానికి మధ్యన ఉన్న అట్టించి జటైపోతావు పైకి. ఏంటి కొడుతున్నావు? కరెంట్ బిల్ కట్టకపోతే కడితే ఏం చేస్తావు? ఏంట్రా తొక్కలో బిల్లు కట్టేది? ప్రతి నెల యూనిట్కి 10 పైసలు చొప్పున పైసా పెంచుకుపోతే నీ బాబు కడతాడా? అవతల ఎంపీలు, ఎమ్మెల్యేలు
వేలకు వేలు బిల్లు కొట్టి మేము కట్టాం. ఏం పీక్కుంటావో పీక్కురా అంటే వాళ్ళదేం పీకలేక నాది పీకడానికి వచ్చావు నువ్వు. కట్టకపోతే ఎవరిదైనా పీక్తాం. ఏం పీకుతావరా ఈ బొచ్చు? బాబాయ్ బాబాయ్ ఆగండి ఆగండి, ఏంటి గొడవ? బిల్లు కట్టాలి అంతే కదా. ఏయ్ ఎంత? 300. ఇదిగో. ఇంత మెంటల్ కేసుని ఎక్కడ చూడలేదురా బాబు. మేధావులందరూ మెంటలో కనబడతారు మీకు. బాబాయ్ కొంచెం ఆవేశం తగ్గించుకోవాలి మీరు. కష్టం బాబు. అరిచే అడ్డు పెట్టి సూర్యుని ఆపడం, ఆవేశం తగ్గించుకోమని నారాయణకి చెప్పడం రెండూ తప్పే. అందరివాడు, ఆపద్బాంధవుడు, ప్రజల మనిషి, అన్న, ఆశాకిరణం. ఈ లాయరేంటి సినిమా పేర్లు చెప్తున్నాడు అనుకుంటున్నారా యువర్ ఆనర్? నో, నా క్లయింట్ అయిన దేవరాజుకి ప్రజలు మెచ్చి ఇచ్చిన బిరుదులివి. బ్యానర్ల మీద రాసిన పేర్లన్నీ బిరుదులు అనుకుంటున్నాడు ఈ లాయరు. ఇక కేసు విషయానికి వస్తే, ఆ ల్యాండ్ నా క్లయింట్ దేవరాజ్దే అని రుజువు చేయడానికి కోర్టు వారిని ఎంఆర్ఓ గారిని విచారించడానికి పర్మిషన్ కోరుతున్నాను. గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీ పేరు? దైవాధీనం అండి. ఆ ల్యాండ్ వివరాలు జడ్జి గారికి కొంచెం చెప్పండి. అలాగే సార్. 1980లో ఈ భూమిని పింగళి వెంకటరామయ్య అనే వ్యక్తి ఈ దేవరాజు గారి తండ్రి అయిన ధర్మరాజు గారికి అమ్మినట్టుగా రికార్డులో ఉంది యువర్ ఆనర్. ఐసి దానికి సంబంధించిన రికార్డ్స్ని కోర్టుకి సబ్మిట్ చేయండి. తప్పకుండా సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. అలాగే సార్. మీరు చెప్పుకునేది ఏమన్నా ఉందా? యువర్ ఆనర్, ఈ సీతారాం నగర్ ప్లాట్ల ఓనర్లకే ఈ ల్యాండ్ చెందుతుంది అనడానికి ఎవిడెన్స్లు, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి నాకు కొంచెం వ్యవధి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఓకే, గ్రాంటెడ్. దిస్ కోర్ట్ ఈజ్ అడ్జర్న్ టిల్ 17th August. ఈ లోపు రెండు పార్టీల డాక్యుమెంట్స్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి క్షుణ్ణంగా పరిశీలించమని పోలీస్ డిపార్ట్మెంట్ని ఆదేశించడం అయింది. నా మీద కేసు పెట్టేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? పక్కనే ఉన్నాడుగా హీరో. మన వాళ్ళని కొట్టింది, మన మీద కేసు పెట్టడానికి జనాన్ని మోపు చేసింది వాడే. బాడీలో షుగర్ పెరిగినప్పుడు ఇన్సులిన్ ఇవ్వాలి. నేనంటే జనంలో భయం తగ్గినప్పుడు ఇలాంటి వాడిని ఒకరిని మర్డర్ చేయాలి. లేపి పరేంటి కొడుకుని. ఎందుకు? కేసు ఓడిపోవడానిక? ప్రస్తుతానికి ఇలాంటి బుద్ధి తక్కువ ఆలోచనలు మానేయండి. కేసు గెలిచాక చూసుకుందాం. ఎక్కడ దోపించుకున్నాడయ్యా ఈడు? కారేదిరా కారేదిరా అని అడిగితే తలంచుకుంటామేంట్రా? తల మీద జుట్టు లేనిదవా? ఆ మాట నా నోటితో నేను చెప్పలేను సార్. ఆ నోటితో చెప్పకపోతే దేంతో చెప్తావు? చెప్పే. ఇందాక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్ ఆపి లైసెన్స్ అడిగాడు సార్ ట్రాఫిక్ పోలీసు. కారు లాయర్ లక్ష్మణరావు అని చెప్పపోయావా? చెప్పాను సార్. చెప్తే వాడు ఏమన్నాడో తెలుసా సార్? మీ సార్కు లైసెన్స్ లేదు, నీకు లైసెన్స్ లేదా అన్నాడు సార్. రే, ఆడు లైసెన్స్ అడిగినప్పుడు చూపించి దొప్పించుకోవచ్చు కదా. లైసెన్స్ చూపించడానికి లైసెన్స్ నా దగ్గర లేదు కదా సార్. అసలు ఆ లైసెన్స్ ఎక్కడ పెట్టి దొప్పించుకున్నారా? ఇంటి దగ్గర మర్చిపోయానండి. మళ్ళీ లైసెన్స్ కోసం ఇంటికెళ్ళి లైసెన్స్ తీసుకుని లైసెన్స్ చూపిద్దామని ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే లైసెన్స్ చూడడానికి అసలు ఆ లైసెన్స్ అనే మాట అన్నిసార్లు వాడటం అవసరమా? నేను ఆ ఉద్దేశంతో అనలేదు సార్. ఆ ఉద్దేశం అంటే నీ మనసులో ఖచ్చితంగా ఉద్దేశం ఉంది కదా? ఖచ్చితంగా కొద్దో గొప్ప మిగిలిన వాళ్ళు వీళ్ళు అనే సూటి పొట్టి మాటలతో అది కూడా లేకుండా పోతుంది. మా ఫ్లాట్స్కి లైసెన్స్ లేదని కేసు వాదించావు. నీకు లైసెన్స్ ఉన్నా లేనివాడిగా చేశాడు ఆ దేవుడు. అది లెక్క. రాజు ఆ దేవరాజుని చంపుకున్నా కదా రాసిండు. దేవరాజ్ని చంపడానికి కాదు, నన్ను చంపడానికి. హ్యాపీ బర్త్డే యువర్స్ జాను. వీడికి బర్త్డే విషెస్ చెప్తూ గ్రీటింగ్స్ పంపించింది. దీని అమ్మకడుపు కాలా ఇది ఏదో రకంగా టెన్షన్ పెడుతూనే ఉందిరా. ఏంట్రా పొట్టడా ఎలా మాట్లాడుతున్నావు? నీ మ్యాటర్ మొత్తం మీ అయ్య పోచేకి చెప్పానంటే తోలు తీస్తాడు. ఆ పని మాత్రం చేయకు, నీకు దండం పెడతాను తల్లి. అసలే మా అయ్య మనిషి కొట్టుకు తేడా లేకుండా కొడతాడు. ఏం నిన్నంతా ఎక్కడికి వెళ్ళిపోయావు? సెల్ కూడా ఆఫ్ చేసింది. నీ బర్త్డే అని కేక్ తెచ్చాను, అనవసరంగా వేస్ట్ అయిపోయింది. ఏంటే ఓ తెగ రెచ్చిపోతున్నావు? నేనేమన్నా నీ బాయ్ ఫ్రెండా? నువ్వేమన్నా నా గర్ల్ ఫ్రెండా? లేదా నన్ను పెళ్లి చేసుకోబోతున్నావా? కోపంలో మాట్లాడినా కరెక్ట్ గా మాట్లాడావు. పిచ్చి పిచ్చిగా ఉందా? అసలు ఏమనుకుంటున్నావు? ఏంటి ఏంటి వేలు చూపిస్తూ మీదకి వస్తున్నావు? ఏమైనా చేస్తావా? చెయ్యి. నాతో పెట్టుకుంటే చంపేస్తా. ఏంటి చంపేస్తావా? ప్రేమ ఎక్కువైతే అలాగే అనిపిస్తుందిలే. నాకు నీ మీద ప్రేమ, నిన్ను చూస్తేనే నాకు ఇరిటేషన్. విజయ్, గుడ్ న్యూస్. మనం కోర్టులో కేసు గెలవబోతున్నాం.
పింగళి వెంకటరామయ్య గారు బతికే ఉన్నారు. నిజమా? ఎస్, ఫ్రీడమ్ ఫైటర్స్ పెన్షన్ ఆఫీస్ కి వెళ్ళి డీటెయిల్స్ సంపాదించాను. ఇదిగో ఆయన ఫోటో. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నారని తెలిసింది, కానీ అడ్రస్ ఎక్కడో తెలీదు. నాకు తెలుసు, నువ్వు నోర్మై. 6 నెలల క్రితం గుంటూరులో ఉండేవారు. కరెక్ట్. నీకెలా తెలుసు? మీకు ల్యాండ్ ఇచ్చిన దాత దాదా మా తాత. సొల్లు కబురు చెప్పొద్దు, ఏడిపించడానికి టైం కాదు. ఇదే టైం. ఇది ఇందాకేమన్నావు? అసలు నన్ను చూస్తే ఇరిటేషన్ వస్తుందన్నావుగా. వద్దులే, వెళ్ళిపోతాను. అదే వద్దొద్దు, వెళ్ళొద్దు, వెళ్ళొద్దు. మీ తాతయ్యతో మాకు చాలా పని ఉంది. నాతో పనే లేదన్నమాట. అయినా ఆ మాట వాడండే. చెప్తాడు. అరే అరే చెప్పరా. రారా, అబ్బా చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు. కాసేపు ఉండొచ్చుగా. నేను వెళ్ళాలి, మా తాతయ్య వెయిట్ చేస్తూ ఉంటాడు. నేను డ్రాప్ చేస్తానులే. వద్దు, ఆ రకంగా మా తాతయ్యని కలుద్దామనా? నేను కల్పించనుగా. నువ్వు కల్పించకపోతే కనుక్కోలేనా? మా తాతయ్య ఎక్కడున్నాడో నాకు తప్ప ఇంకెవ్వరికి తెలియదుగా. చిలిపి, అలా అంటే ఎలా? సర్లే, ఏం చెయ్యాలో చెప్పు. సరే, ఐ లవ్ యూ చెప్పు. నేను చెప్పా. అయితే నేను చెప్పను. మా తాతయ్య ఎక్కడున్నాడు? పిలిచావా? అయ్యా, పిలవలేదులే గానీ చెప్తానులే. ఐ లవ్ యూ. ఏంటి ఏంటో చెప్పడం పొడిపొడిగా? అడుక్కునే దానిలో కనపడుతున్నానా నీ కంటికి? కొద్దిగా ఫీల్ తో చెప్పరా. హే, ఐ లవ్ యూ. అమ్మయ్యా, ఈ మాట చెప్పడానికి ఇంత టైం పట్టింది. పద, ఇంటికి వెళ్దాం పద. ఏ ఆగకు, ఏంటా స్పీడు? ఇంకా చాలా ఉంది. ఇంకే ఉంది? మనసు మనసు కలుపుకొని మనం ఒక అండర్స్టాండింగ్ కి రావాలిగా. ఓ ముద్దివ్వు. ముద్దా?